హలో గైస్, మీలో ఈ విషయం ఎంతమంది తెలుసో లేదో నాకు తెలియదు కానీ బీజేపీ గవర్నమెంట్ నుంచి ఇంకొక బిగ్ మూవ్మెంట్ రాబోతుంది. ఇప్పటికే చాలా మంది మోడీ గారు ఆల్రెడీ హిస్టరీ క్రియేట్ చేశారు, మళ్ళీ ఇంకొక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు అని అంటున్నారు. అది ఏంటి అంటే మోడీ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో క్లోజ్ అయిపోయిన 50,000 టెంపుల్స్ మళ్ళీ రీఓపెన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారంట. అండ్ వెరీ సూన్ దీని తాలూకు ప్రోగ్రెస్ కూడా మనం చూస్తాం. అండ్ 2027 నుంచి స్టూడెంట్స్ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం చిన్నప్పటి నుంచి ఔరంగజేబ్ గురించి చదువుకున్నాం, లేదంటే అక్బర్ అండ్ బేబర్ గురించి చదువుకున్నాం. కానీ ఎక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి పర్సన్ గురించి కానీ, లేదంటే సంభాజీ మహారాజ్ గురించి కానీ, లేదంటే మహారాణా ప్రతాప్ గురించి కానీ ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎక్కడ హిస్టరీ బుక్స్ లో మెన్షన్ చేయలేదు, మనం చదువుకోలేదు కూడా. సో ఈ రీసెంట్ టైమ్స్ లోని ఔరంగజేబ్ లాంటి వాళ్ళు ఇండియాని ఎంత దోచుకున్నారో, ఎన్ని హింసలు పెట్టారో చాలా మంది తెలిసింది. సో ఇక పైన హిస్టరీ బుక్స్ లో వాళ్ళ గురించి కాకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి పర్సన్ గురించి చెప్పబోతున్నారు, సంభాజీ మహారాజ్ గారి గురించి చెప్పబోతున్నారు. ఇది ఏ ఒక మతాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు కాదు, నమ్మిన ధర్మం కోసం న్యాయంగా ఎలా నిలబడాలో నేర్పడం అదే ఆ మహానుభావుడు మనకు నేర్పింది. అండ్ దీని ఇనిషియేటివ్ గా తీసుకొని టీడీపీ గవర్నమెంట్ కూడా 2 ఏళ్లలో 5,000 టెంపుల్స్ నిర్మిస్తున్నారంట ఆంధ్రాలో. అండ్ దాంతో పాటు బీజేపీ గవర్నమెంట్ ఇప్పటి వరకు క్లోజ్ అయిన ప్రతి ఒక్క రేప్ కేసు ఓపెన్ చేస్తారంట, లా నుంచి తప్పించుకున్న ప్రతి ఒక్క క్రిమినల్ ని శిక్షించబోతున్నారంట. ఇలాంటి న్యూస్ లని వినడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ ఎంటైర్ డిసిషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ అందించండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.